వరకట్న నిషేధం ఈ కేసుల కింద సెక్షన్ల కింద ఏవైతే కేసులు మనం చూస్తున్నామో 498A, తర్వాత 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత డొమెస్టిక్ ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ, ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 4 and 6 కింద ఈ మధ్య ఇటీవల కాలంలో మన హైదరాబాద్ నగరం బొడ్డులో ఉన్నటువంటి WPS ఉమెన్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. ఆ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు మహిళలు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే కొంత మార్పు ఈ మధ్య జరగడంతో త్వరగానే వీళ్ళ కేసులు మాత్రం రిజిస్టర్ చేస్తున్నారు, కానీ వీళ్ళకి న్యాయం మాత్రం జరగడం లేదు. ఈ మహిళా బాధితులు ఎన్నోసార్లు ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పటికి కూడా ఈ నేరం చేసినటువంటి వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు. అది సెక్షన్ 41 CRPCకి అమెండ్మెంట్ జరగడం అనే కారణంతో దాన్ని కారణంగా చూపిస్తూ పోలీసులు అరెస్టులు అనేవి అసలు చూపించట్లేదు. కానీ అరెస్ట్ కాకపోయినప్పటికీ భర్తకి మాత్రం కష్టాలు తప్పట్లేదు పోలీసుల నుంచి. ఆ పోలీసుల వేధింపుల వల్ల వాళ్ళు హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ పోలీసులతోటి వాళ్ళు కుమ్మక్కై తమ కార్యాన్ని నెరవేర్చుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు హాయిగా జాబులు చేసుకుంటున్నారు. మరి బాధితులైనటువంటి ఈ మహిళలు పోలీసు చుట్టూ తిరుగుతుంటే మా భర్త వచ్చి వెళ్ళాడు కదా, ఏం చేశారంటే మాకు ఈ పలానా మహిళ ఒక ఫిర్యాదులో చెప్పింది, మా భర్త పలానా చోట పలానా వ్యక్తితోటి మెడ్రాస్లో ఈ సహజీవనం చేస్తున్నాడు, మరి ఆ కేసులో మీరు ఏమిటి ఇన్వెస్టిగేట్ చేశారంటే పోలీసులు అంటారు మేము ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసామంటే. మరి ఈమె అడిగింది డేటా తెప్పియండి, ఆ భారతీ ఎయిర్టెల్ వాళ్ళ కంపెనీకి రాసి డేటా కనుక తెప్పిస్తే ఆ డేటాలో తన భర్త రాత్రి 11 తర్వాత ఎవరితోటన్నా మాట్లాడుతుంటే ఆ వివరాలు తెలుస్తాయి కదా, దాన్ని పట్టుకొని ఎవరితో మాట్లాడుతుండో కనుక్కోవచ్చు అని ఈ రకంగా ఈ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయమని ప్రాధాయపడితే పోలీసులు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఒకవేళ మేము అది తెచ్చినా కూడా డేటా ఈ రోజున సహజీవనం అనేది పరిపాటి అయిపోయింది కాబట్టి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఆడియో మా దగ్గర ఉండదు కాబట్టి అది దాన్ని బట్టి మేము ఏమీ ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించలేమని ఆ కారణంతో ఆ డేటా తెప్పట్లేదు. ఇంకొక కేసులో సైబర్ క్రైమ్ జరిగింది. భర్త ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఈ భార్య నుంచి విడాకులు పొందడానికి ప్రయత్నం చేశాడు. మరి భార్య ఉమెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే పోలీసులు వెళ్ళారు, వైజాగ్ వెళ్ళారు. తర్వాత అబ్బాయిని అరెస్ట్ చేయకుండా ఆ అబ్బాయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేటట్టుగా ఆ అబ్బాయికి పరోక్షంగా సహాయం చేయడం జరిగింది. తర్వాత ఇంకొక కేసులో ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూతురు ఈ వీటికి కట్నం కేసులో కేసు రిజిస్టర్ చేస్తే మరి ఆ ఫ్యామిలీలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ర్యాంక్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు. మరి ఆయన చెప్పినప్పటికి కూడా ఈ మహిళా పోలీస్ స్టేషన్ నేనైతే ఇంత పేర్కొన్నానో ఆ పోలీసులు స్పందించలేదు. ఇలాగా మీరు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా తంతు మీరు చూడొచ్చు.